థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక 19th నేషనల్ సేవా ధార్మిక అవార్డ్స్లో చివరి అవార్డుతో మన ముందుకు వచ్చేస్తున్నారు ప్రభా హీరా ప్రతిష్టాన్ మహారాష్ట్ర వారి పాల్వి ప్రాజెక్ట్. పాల్వి ప్రాజెక్ట్ నిజంగా ఇది ఎంత గొప్ప ప్రాజెక్ట్ అంటే 24 సంవత్సరాలుగా ప్రారంభించి 24 సంవత్సరాలుగా దీన్ని నడిపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒకెత్తు, సమాజం అంతా ఒక్కో రకంగా ఉంటుంది కదండి. ఈ మన సమాజంలో మనకు ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే హెచ్ఐవి పాజిటివ్ అనేది ఒక పెద్ద పెనుభూతంగా చూసి మనం భయపడేటటువంటి ప్రచారాలన్నీ జరిగేవి. అందులో భాగంగానే పాల్వి ప్రాజెక్ట్ వారు 24 సంవత్సరాలుగా 2 హెచ్ఐవి పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, అనాథల్ని, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న 2 అనాథలతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేసి 24 సంవత్సరాలుగా 600 మందికి, హెచ్ఐవి పాజిటివ్ ఉన్న 600 మందికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ని, వాళ్ళకి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ని, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ని, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తూ ఈ పాల్వి ఆర్గనైజేషన్ని, ఈ పాల్వి ప్రాజెక్ట్ని చేస్తున్నారు. వాళ్ళని ఒక్కసారి చూసేద్దాం. ఏవి పాల్వి ప్రాజెక్ట్ మహారాష్ట్రకి సంబంధించి మంగల్ షా గారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మంగల్ షాజీ. మంగల్ షాజీ, పాల్వి ప్రాజెక్ట్ మహారాష్ట్ర వారిని సత్కరించడానికి గాను శ్రీ కనకరత్నం ఐపీఎస్ గారు, ఫార్మర్ డీజీపీ మహారాష్ట్ర, వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ కనకరత్నం ఐపీఎస్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్, ఫార్మర్ డీజీపీ అండ్ ఎల్ఆర్ఎఫ్ అడ్వైజర్ వారు, లతారాజా ఫౌండేషన్ అడ్వైజర్ వారు, వారిని వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బీచ్ శ్రీ ఆంజనేయ రెడ్డి గారు ఐపీఎస్, వారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. మంగల్ షా గారిని శాలువాతో, పూలమాలతో సత్కరించాల్సిందిగా శ్రీ ఆంజనేయ రెడ్డి గారిని కోరుతున్నాను. సుచరిత గారిని వేదిక మీదకి వచ్చి ఆ దండ పూలమాల వేయవలసిందిగా కోరుచున్నాం. సుచరిత గారు వేదికకి రావాలండి. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. సుచరిత మ్యామ్, ఇప్పటి వరకు అవార్డ్స్ని చూశారు. కనకరత్నం సార్, మీ స్పందన 2 నిమిషాలు. అందరికీ నమస్కారం అండి. లతా ఫౌండేషన్ డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్. ఇట్స్ నాట్ ఎ జాబ్, గ్రేట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్. ఈ అభయ ఫౌండేషన్, అక్షయ్ ఫౌండేషన్, అన్నం ఫౌండేషన్, ఆల్ దీస్ ఫౌండేషన్స్ అండ్ मराठी मध्ये बोलू का? नो, स्पेशली पंढरपूरचे ऑर्गनायझेशन आहे, त्यांनी चांगलं काम केलेलं आहे. दे आर डूइंग एक्सलेंट जॉब, अच्छा काम कर रहा है. लता फाउंडेशन को आई नीड नॉट टेल एनीथिंग अबाउट लता फाउंडेशन. दे हैव बीन डूइंग एक्सट्रीमली गुड सर्विस टू द पीपल. थैंक यू, ऑल द बेस्ट. థ్యాంక్ యూ సార్. English. This is perhaps the only organization which recognizes selfless services and rewards, people doing all over the country. At times I think you should compile a book of all the people who have received this award and send it to Government of India so that they can find for enough material for Padma Awards. Now government calls for proposals and now it's not required. 100 people have been perhaps recognized by Lata Foundation. If this list is given to Government of India, it makes their job easier to find people for Padma Awards. Thanks, ma'am. Nice seeing you.
थैंक यू सो मच सर। मंगलशा मैम 2 मिनट आप भी। लता राजा फाउंडेशन और आप सबको कृतज्ञतापूर्वक प्रणाम। आज की शाम इतनी बड़ी है, सिर्फ पुरस्कार दिया इसके लिए बड़ी नहीं है। इतने अच्छे लोग पालवी परिवार से जुड़ गए और जो प्रेरणा आज हम ले जा रहे हैं उनसे और भी ज़्यादा अच्छा काम हमसे हो सके ये प्रयास करेंगे हम। 2001 में आपने क्लिप तो देखी है, देखना और वहाँ आकर अनुभव करना ये बहुत अलग बात है। तो मैं आप सबसे एक विनती करती हूँ कि एक बार पंढरपुर आए, इन बच्चों को आशीर्वाद दीजिए। आपके इस राह ये बच्चे देखते हैं, उनको अभी माँ बाप नहीं है, लेकिन आप उसके माँ बाप भी बन सकते हैं, एक चाचा चाची मामा मामी बन सकते हैं और इनकी आयु बढ़ा सकते हैं, उन्हें अच्छा शिक्षा दे सकते हैं। तो मैं आपसे एक विनती करती हूँ कि आप जरूर पंढरपुर में आइए।